ఫోన్ కనబడట్లేదని వెతుకుతున్న బాలు. ఆ ఫోన్ని తీసుకువెళ్లి గుణాకి ఇచ్చిన రోహిణి. గుణ వీడియోని అప్లోడ్ చేశాక ఆ వీడియోని తీసుకొచ్చి ప్రభావతికి చూపించిన రోహిణి. ఈ విషయం తెలుసుకుని రోహిణి చెంప పగలగొట్టిన మీనా. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఇక మనోజ్ వాళ్ళ క్లయింట్ అయితే ముఖేష్ ఇంటికి రావడంతో ఇక మనోజ్ అయితే సారీ సార్, నేను కావాలని చేయలేదండి, ఏదో ఎదుగుదల కోసం అలా చేశాను అంతే అని మనోజ్ అంటుంటే, ఏంటి ఎదుగుదల? మీ తమ్ముడు గారిని నిజం చెప్పకపోయి ఉంటే ఇవాళ నేను ఎంత మోసపోయేవాడిని. నువ్వు మధ్యలో వదిలేసి వెళ్ళిపోతే ఆ డబ్బులన్నీ నేనే కట్టుకోవాల్సి వచ్చేది కదా. ఇలా నన్ను చాలా మంది మోసం చేశారు, అందుకని అంత ఈజీగా ఎవరిని నమ్మలేదు. ఈవెంట్ పెట్టి మీ అందరినీ చూశాకనే నేను నమ్మాను. కానీ నన్ను ఇంతలా మోసం చేస్తావా మనోజ్? నువ్వు పెద్ద ఫ్రాడ్వి. నీ మీదగా నేను కేసు వేశానంటే ఖచ్చితంగా కేసు నా వైపే గెలుస్తుంది. నువ్వు 50 లక్షలు కాదు కదా, 1 కోటి రూపాయలు కట్టినా నేను ఊరుకోను అని చెప్పేసి ఇక ముఖేష్ అంటుంటే, సార్ సారీ సార్, నేను కావాలని చేయలేదండి. మీరు ఇలా నా మీద ఫైన్ చేస్తే ఎలా సార్? ఇంకా వ్యాపారం కూడా స్టార్ట్ చేయలేదు, నాది చాలా చిన్న వ్యాపారం, ఒక షోరూమ్ మాత్రమే ఉంది. ఆ షోరూమ్ని రన్ చేయాలంటే మీ డీలర్షిప్ నాకు కావాలండి. అందుకనే ఇంత పెద్ద నాటకం ఆడాల్సి వచ్చింది. మా ఇంట్లో మా నాన్నకి విషయం తెలియదండి, మీరు మా నాన్నని అవమానించకండి అని ఇక మనోజ్ అంటుంటే, ఏంటి, ఎందుకు అవమానించకూడదు? మీ నాన్న దగ్గర అబద్ధాలు ఆడి ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఇవన్నీ నాటకాలు ఆడి నా దగ్గర డీలర్షిప్ తీసుకుంటారా? అసలు ఇలా పెంచినందుకు కాదా మీ నాన్న అనాల్సింది నేను అని చెప్పేసి ముఖేష్ అంటుంటే, ఏమండి సార్, మీరు మా నాన్నగారిని అలా అనకండి అని అప్పుడే ఇక బాలు అయితే తగులుకుంటాడు. మీరు మంచోళ్ళు కాబట్టి, మీ దగ్గర నేను నిజాయితీగా ఉండాలి కాబట్టి మొత్తం నిజం చెప్పేశాను. మీరు నిజం చెప్పినా కూడా ఇలా మా ఇంటికి వచ్చి ఇలా గొడవ చేస్తే ఏమాత్రం మంచిది కాదు సార్. అది తిట్టండి, వాడిని తిట్టండి, మమ్మల్ని తిట్టండి. నాటకం ఆడింది మేము, వేషాలు వేసింది మేము, అంతేకాని మా నాన్నని మాత్రం ఒక్క మాట అనడానికి మీకు ఏం లేదు, మీకు హక్కు లేదు అని చెప్పేసి బాలు అంటుంటే, మీ తమ్ముడు మీ అన్నయ్య ఇలా మాడడానికి కారణం మీ నాన్నే కదా, అది వేరే ఉన్నారులేండి. మీరు మాత్రం మా నాన్న అనకండి. మా నాన్న చాలా స్ట్రిక్ట్గా పెంచారు మా అందరినీ. ఏదైనా చిన్న తప్పు చేసినా నాన్న అస్సలు క్షమించేవారు కాదు. నిన్నటికి నిన్న మీ పార్టీలో మీరు తాగమన్నారని చెప్పేసి మేము ముగ్గురం తాగామని మా నాన్న అప్పటికి తాగొద్దనే చెప్పి వెళ్ళారు. కానీ మేము తాగామని ఆయన కోపం వచ్చింది. నైట్ అంతా మేము బయటే పడుకునేలా చేశారు. ఇంకోసారి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే మందు ముట్టుకుంటారా అని చెప్పేసి ఇక ముట్టుకోరు అనేంతలా చేసి పనిష్మెంట్ ఇచ్చారు మా నాన్న. అలాంటిది మీ విషయంలో ఇంత పెద్ద నాటకం మా నాన్న ఆడనివ్వరు సార్. మా నాన్నని ఇందులోకి లాక్కండి. వాడు చెప్పాడు, మేము చేశాము అంతే. మేము అప్పటికీ వద్దన్నాము. వాడికి కూడా భయం వేసింది, కానీ అయినా సరే పైకి ఎదగాలి అని చెప్పేసి చిన్న ఆశతోటి అలా చేశాడు అంతే. కానీ మిమ్మల్ని మోసం చేసి ఎక్కడికో వెళ్ళిపోదామని కాదు సార్. అయినా ఇదే మా ఊరు, ఇదే మా ఇల్లు. ఎంత లాభం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఇక్కడే ఉంటాం. కానీ మిమ్మల్ని ఒక ఎదుటి వాళ్ళని మోసం చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోం సార్ అని చెప్పేసి బాలు అంటాడు. బాలు, నిజాయితీ నాకు నచ్చిందయ్యా, అందుకని ఇంటికి వచ్చాను. కానీ నాకు తన మీద కోపం తగ్గక అలా మాట్లాడాను. నువ్వు చాలా మంచివాడివి. ఒకవేళ ఈ షోరూమ్ నీదై ఉంటే రెండో థాట్ కూడా లేకుండా హ్యాపీగా నీకు ఇచ్చేసేవాడిని నేను. నాకు కావాల్సింది డబ్బులు అవి ఇవి కాదమ్మా. నాకు కావాల్సింది ఒక మనిషి దగ్గర నుంచి నమ్మకం. ఆ నమ్మకం నీ దగ్గర నాకు ధైర్యంగా ఉంది. నువ్వు చాలా బాగా హ్యాండిల్ చేయగల సిచ్యువేషన్ని, అలాగే అబద్ధాలు ఆడకుండా చాలా నమ్మకంగా పనిచేస్తావు. నాకు ఆ నమ్మకమే కావాలి. నన్ను ఎవరూ మోసం చేసి వెళ్లకుండా ఉండడానికి నేను చాలాసార్లు ప్రయత్నించాను. కానీ చాలామంది నా డబ్బులు దొంగతనం చేసి నా దగ్గర ఉన్న డబ్బులతో ఆశపడి ఇదిగో మీ అన్నయ్యకిలాగే మోసం చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ నువ్వు మాత్రమే ఆ కాంట్రాక్ట్ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ నిజాయితీగా ఉండాలి అని అనుకున్నావు చూడు, అక్కడ వేసావయ్యా నాకు. నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే నువ్వు ముందే చెప్పు, నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను, సరేనా బాలు అని చెప్పేసి ఇక ఆ క్లయింట్ అలా మాట్లాడేసరికి ఇంట్లో వాళ్ళందరూ షాకింగ్ ఫేస్ ఇస్తున్నా చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఇప్పటిదాకా అరిచినవాడు ఇప్పుడు సైలెంట్గా మాట్లాడుతున్నారు ఏంటి అని చూస్తున్నారా అని ముఖేష్ అడుగుతుంటే, అవును సార్ అని బాలు అంటాడు. ఏముంది, నేను ఆల్రెడీ డీల్ ఓకే చేసుకుందామనే వచ్చాను. కానీ మీ అన్నయ్య మీద నాకు కోపం పోలేదు. నువ్వు నిజం చెప్పేశావు, కానీ మీ అన్నయ్య మాత్రం అబద్ధాలాడి ఆ డీల్ని ఇక్కడ దాకా లాక్కుని వచ్చారు కదా. నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. కేవలం నీ కోసం మాత్రమే ఈ డీల్ని నేను ఒప్పుకున్నాను అని ఇక క్లయింట్ అంటుంటే మనోజ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. క్లయింట్ వెళ్ళట్లేదు బాబు, బాగానే వచ్చింది అని చెప్పేసి ఇక మనోజ్ అయితే హ్యాపీగా ఫీల్ అవుతాడు. ప్రభావతి మాత్రం వీడి వల్ల వచ్చిందని మళ్ళీ వెర్రివేగిపోతాడు. అని చెప్పేసి ఇక మనసులో అయితే అనుకుంటుంది ప్రభావతి. చాలా థ్యాంక్స్ సార్, నేను అబద్ధాలు ఎక్కువ ఆడను, కానీ నా కడుపులో నిజాలు కూడా ఎక్కువ రోజులు తాగవు, బయటికి చెప్పేస్తాను. కానీ చెప్పొద్దనే అనుకున్నాను,
కానీ నాకు ఆగలేదు సార్. ఎందుకంటే మీరు ఒక నమ్మకం మీద వ్యాపారం పెడుతున్నారు. ఎదుటి వాళ్ళ మీద నమ్మకంతోనే కదా అని డబ్బులు ఇచ్చి ఇలా చేయండి అలా చేయండి అని ఫర్నిచర్స్ కానీ డబ్బులు కానీ పంపుతూ ఉంటారు. అదే ఆ నమ్మకాన్ని బొమ్మ చేస్తే ఇంకొకరు నమ్మడానికి ఒక యుగం పడుతుంది. అందుకనే నేను మీకు నిజం చెప్పేశాను. హ్యాపీగా నిజాలు చెప్పుకుంటూ ఇలా వ్యాపారం చేసుకుంటే బెస్ట్. కానీ అబద్ధాలు ఆడి నేను ఇక్కడ ఉన్నాను అక్కడ ఉన్నాను డబ్బుల్లో ఉన్నాయి అని చెప్పేసి అలా అబద్ధాలు ఆడి చేసుకోవడం చాలా కరెక్ట్ కాదు సార్. మీకు చిరాగ్గానే ఉంటుంది, ఇటు పక్క వీడికి చిరాగ్గానే ఉంటుంది అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, అవును బాలు, నువ్వు బాగా ఆలోచించావు. వయసులో చిన్నవాడివైనా మీ అన్నయ్య కంటే నువ్వే బాగా ఆలోచించావు. సరే, నీకు 2 కార్లు ఉన్నాయన్నావు కదా, నీకు ఎప్పుడన్నా హెల్ప్ కావాలంటే అడుగు, ఖచ్చితంగా చేస్తాను, సరేనా అని ఇక ముఖేష్ అని వెళ్ళిపోతుంటే, సార్ ఏమైనా కూర్చుని తాగేసి వెళ్ళండి అని సత్యం అంటాడు. లేదండి, మీ చిన్న అబ్బాయిని చూశాక నా కడుపు నిండిపోయింది. ఇలాంటి మనుషులు ఇప్పుడు చాలా అరుదుగా ఉన్నారు. బాలు లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే నా దగ్గర పనికి తీసుకువెళ్ళిపోతాను నేను. అంతలాగా నచ్చాడు నాకు బాలు. కానీ బాలు తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలనుకుంటున్నాడు. ఎవడి కింద పని చేయాలని అనుకోవట్లేదు కాబట్టి ఊరుకుంటున్నాను. అందుకే బాలుకి ఏమన్నా కంపెనీ పెట్టాలనిపించినా లేకపోతే కార్స్ ఏమన్నా ఇంకా కొనాలనిపించినా నాకు ఫోన్ చేయమని చెప్పాను. సరే బాలు, మర్చిపోకు, నీ వ్యాపారం కానీ ఎక్స్టెండ్ చేసుకునేలా ఉంటే నాకు కాల్ చేయి. ఒక్క ఫోన్ కాల్కి నీకు డబ్బులు నీ అకౌంట్లో పడిపోతాయి, నువ్వు కార్ కొనుక్కోవచ్చు, సరేనా? సార్ అలా ఉత్తిగా నేనేం తీసుకోను అండి అని బాలు అంటుంటే, నాకు తెలుసయ్యా, అందుకనే ఫస్ట్ తీసుకో, ఆ తర్వాత మిగతా విద్దుగానిలే, వడ్డీ వద్దు, సరేనా అని ఇక ముఖేష్ అంటాడు. సరే సార్ అని ఇక బాలు అంటాడు. ఇంకా అక్కడి నుంచి ముఖేష్ అయితే వెళ్ళిపోతాడు. ఈ మనోజ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఇక ప్రభావతి మరియు రోహిణి మనోజ్కి చెప్తుంటే, వాడు చేసిందేముంది, అన్నీ అబద్ధాలే. బాలుగాడి వల్లే ఈ డీల్ ఓకే అయింది. ఆయన ఇన్ని ముక్కలు చెప్పాక కూడా మీకు అర్థం కాలేదా అని సత్యం అంటుంటే, వీడు టాలెంట్ బట్టే ఉంటుందండి, వీడు అమ్మగలగడు కాబట్టే ఆయన ఇచ్చారు అని ప్రభావతి అంటుంది. నువ్వు ఎప్పటికి తీసుకుపోవే మీ మనోజ్ గారిని పొగుడుకోవడానికి? ఆయన ఇంతసేపు క్లాస్ పీకి బాలుని పొగిడి బాలుని హత్తుకుని బాలు వల్లే ఈ డీల్ ఇస్తున్నాను అని చెప్పి అన్నా కూడా ఇంకా బాలు మీద నీకు మన నుంచి కూడా ప్రేమ కలగట్లేదన్నమాట. ఏదో ఒకటి ఏడు. ఇక్కడ ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళు కాబట్టి ఆయన అనేసి వెళ్ళిపోయాడు. ఆయన కరెక్ట్గానే చెప్పాడు. ఏమండి, మంచి పని చేశారు నిజం చెప్పేసి. నాకు కూడా అంత పెద్ద అబద్ధం ఆడాలనిపించలేదు అని మీనా అంటుంటే, అదే మీనా, అంత డబ్బున్న వాళ్ళం అంటే నాకు కూడా జీర్ణం కాలేదు, అందుకనే వెళ్ళి చెప్పేశాను అని బాలు అంటాడు. పోన్లే, ఆయన మంచివాళ్ళు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా నిజం చెప్పినందుకు మీ అన్నయ్యని తీసుకెళ్ళిపోయి జైల్లో వేసేదురు, అప్పుడు మనం వెనకాల తిరగాల్సి వచ్చేది. పోన్లే, ఈ క్లయింట్ మంచివాళ్ళు కాబట్టి ఇలా ఆర్డర్ ఇచ్చేసి వెళ్ళారు అని చెప్పేసి ఇక ఇంట్లో అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. సరే మీనా, నా ఫోన్ కనిపించట్లేదు, పైన ఏమైనా వదిలేశానా అని ఇక బాలు మీనాని అడుగుతుంటే, ఏమో పదండి వెళ్ళి చూద్దామని మీనా అంటుంది. ఇక బాలు వెళ్ళి తన ఫోన్ కోసం అయితే రూమ్ అంతా వెతుకుతూ ఉంటాడు. మీనాని గట్టిగా పిలిచేసరికి, అబ్బాబా వస్తున్నానండి అని ఇంకా వస్తుంది మీనా. ఏంటండి ఫోన్ కనిపించట్లేదని చెప్పాను కదా మీనా, పైనే ఉంటుందన్నావు, వెతికాను ఎక్కడ కనిపించలేదు అని బాలు అడిగేసరికి ఇక మీనా కూడా మొత్తం వెతుకుతుంది. ఇంకెంత వెతికినా ఫోన్ కనిపించకపోయేసరికి, ఇదేంటి నా ఫోన్ ఎక్కడికి పోయింది, నేను రాత్రి నా చేతిలోనే ఉంది, నా పాకెట్లోనే ఉంది అని బాలు అంటాడు. అది విషయం, నిన్న రాత్రి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మీకు ఫోన్ కనబడలేదన్నమాట. అంటే ఏ పార్టీ హాల్లోనో రోడ్డు మీద పాడేసుకుని ఉంటారు, పాకెట్లో పెట్టుకుందని అంటున్నారు. ఏ పాకెట్ అండి అని మీనా అడుగుతుంటే, కోట్లో పాకెటే. కోట్ పాకెట్ అయితే కొంచెం వెడల్పుగానే ఉంటుంది కదా, అందులోంచి ఫోన్ ఎలా కింద పడిపోతుంది అని మీనా అడుగుతుంటే, నాకేం తెలుసు, మీకేమీ తెలీదు, మీరు తాగేసి ఊరంతా తిరుగుతూ ఉంటారు, ఆ ఫోన్లు అక్కడ ఇక్కడ పడిపోతే మాత్రం పట్టించుకోరు, వెళ్ళండి వెళ్ళి వెతుక్కోండి అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇప్పుడు దాకా ఉంచుతారంటే ఒక ఫోన్ రోడ్డు మీద పడిపోతే? ఏమో అండి, దొంగతనం చేయడం మాత్రం పక్కా, కానీ ఒకవేళ ఎవరికి తెలియని ప్లేస్లో పడినా, ఆ పార్టీ హాల్లో పడినా ప్రాబ్లం ఉండదు, ముందు అక్కడికి వెళ్ళి కనుక్కోండి, అయినా ఫోనే కదా పోతే పోనివ్వండి అని మీనా అంటుంటే, ఏంటి పోతే పోనిచ్చేది, ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్, అందులో చాలా కాంట్రాక్ట్స్ ఉన్నాయి, నేను మళ్ళీ వెహికల్ వేసుకుని వెళ్తే అందులోనే బుకింగ్ చేయించుకుంటాను, నాకు కావాలి ఇప్పుడు అని చెప్పేసి ఇక బాలు అంటాడు. ఇక బాలు అయితే రాత్రి ఎక్కడ పార్టీ జరిగిందో అక్కడికైతే వెళ్తాడు. ఇక వెళ్ళి, సార్ నిన్న రాత్రి మీకు ఏమన్నా ఫోన్ దొరికిందా, మేము వెళ్ళిపోయాక ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంట్, అందులో పర్సనల్స్వి చాలా ఉన్నాయి, ఆ ఫోన్ నాకు కావాలి అని బాలు అడిగేసరికి, లేదు సార్ నిన్నంతా మేము క్లీన్ చేస్తాం, అసలు ఒక ఫోన్ కూడా కనబడలేదు, కావాలంటే ఒకసారి ఫోన్ చేసి చూడండి అని చెప్పేసి ఇక అబ్బాయి చెప్పడంతో, ఒకసారి ఫోన్ ఇవ్వరా అని చెప్పి వాళ్ళ ఫోన్ తీసుకుని ఇంకా తన ఫోన్కి అయితే కాల్ చేసుకుంటాడు బాలు. ఫోన్ రింగ్ అవుద్ది కానీ ఎవరు ఎత్తరు. ఇంకా అయ్య బాబాయ్ ఎక్కడ ఏదో అయిపోయింది, నా ఫోన్ ఏదో అయిపోయిందని చెప్పేసి ఇక బాలు కంగారు పడుతూ ఉంటే, కంగారు పడకండి సార్, రింగ్ అవుతుందంటే ఎక్కడో పాడేసుకున్నారు, నాకు అర్థమవుతుంది అంటే ఎక్కడన్నా పెట్టేసి ఉంటే మర్చిపోయి ఉంటారు, లేకపోతే ఎవరైనా దొంగతనం చేసి స్విచ్ ఆఫ్ చేసి సిమ్ తీసేస్తారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో మీరు వెళ్ళి మీ ఇంట్లో కానీ ఇంకెక్కడన్నా రోడ్డు మీద కానీ వెతకండి, దొరికితే దొరకచ్చు అని
ఇక ఆ పార్టీ హాల్లో మనిషి చెప్పడంతో సరే అని ఇక బాలు అక్కడి నుంచి బయలుదేరిపోతాడు. ఇంకో పక్క రోహిణి అయితే ఆ ఫోన్ చూసి ఎవరి ఫోన్ నుంచో ఫోన్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ముందు మళ్ళీ గుణగడ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ తీసుకొని ఇచ్చేయాలి అని చెప్పేసి ఇక మనసులో అనుకుంటుంది రోహిణి. విద్యకి ఫోన్ చేసి, ఒసే విద్య దా ఇవాళ మనము గుణ దగ్గరికి వెళ్ళి ఆ ఫోన్ ఇచ్చేసి వద్దాం, ఇవాళ దినేష్ గారి సంగతి కూడా వాడిని చూసుకోమని చెప్దాం పదా అని ఇక రోహిణి మరియు విద్య అయితే ఇద్దరు గుణ దగ్గరికి అయితే వెళ్తారు. ఏది ఫోన్ ఏది, ఆ వీడియో ఏది, ముందు పంపు అని చెప్పేసి గుణ అడుగుతుంటే ముందు పంపుతాను కానీ ఏడి దినేష్ గారు ఏడి అని చెప్పేసి రోహిణి అంటుంది. ముందు నువ్వు వీడియో పంపు. అబ్బబ్బా నాకు తెలియదు అనుకుంటున్నావా నీ వేషాలు, వీడియో పంపేశాక దినేష్ గారిని నువ్వేం చేయకపోతే నేనేమనుకోవాలి అని రోహిణి అంటుంటే, లేదు మేడం నేను ఇచ్చిన మాట తప్పను, నేను కూడా ఇచ్చిన మాట తప్పను, ముందు దినేష్ గారిని చూపించు ఆ తర్వాతే నేను ఫోన్ ఇస్తాను అని రోహిణి అంటుంది. రేయ్ వెళ్ళి తీసుకురండి రా అని ఇక రౌడీలు చెప్పడంతో రౌడీలు అయితే దినేష్ కళ్ళకంతులు కట్టేసి నోట్లో గుడ్డ కొక్కేసి ఇక తీసుకువెళ్ళిపోయి ఒక రూమ్లో అయితే పడేస్తారు. ఓ తీసుకొచ్చారా వీణ్ణి, ఇంకా నువ్వు తీసుకురాలేదేమో అనుకున్నాను, అస్తమాను ఫోను అంటున్నావు కదా అందుకని ఫోన్ దృష్టిలోనే పడిపోయి ఇంకా వీడిని తీసుకురాలేదేమో, వీడి గురించి పట్టించుకోలేదేమో అనుకున్నాను, బాగానే పట్టించుకున్నావు అని రోహిణి అంటుంది. సరే ఇప్పుడు వాడిని చూసారు కదా, ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పేసి ఇక గుణ అడిగేసరికి ఇదిగో తీసుకో, ఇందులోనే వీడియో ఉంది, షేర్ చేసుకుని మళ్ళీ ఫోన్ ఇచ్చేయని చెప్పేసి ఇక రోహిణి అంటుంది. ఇంకా ఆ ఫోన్ అయితే ఫోన్లోంచి వీడియో ఎక్కించుకుని ఇది కదా నాకు కావాల్సింది, ఈసారిని చూడు వాడి సంగతి ఎలా ఉంటుందో, ఆ మీనా బాలు శివగాడు ముగ్గురు ఏడ్చి చావాలి, అప్పుడు కానీ నా బాధ తెలీదు, నా దగ్గర పని మానేసి వెళ్ళిపోతాడా వాడు, చెప్తాను వాడి సంగతి అని చెప్పేసి ఇక శివ గురించి గుణ అంటుంటే మీరు ఏమైనా ఉంటే తర్వాత చూసుకోండి, నాకు మాత్రం వాడిని తీసుకెళ్ళి జైల్లో వేసేయాలి, ఇంక బయటికి రాకూడదు, లేకపోతే ఎంత పడితే అంత అడుగుతున్నాడు సిగ్గులేని విధవా అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, సరే మీరేం టెన్షన్ పడకండి, వాడిని జైల్లో వేయించేస్తాను కానీ వీడియో వేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక గుణ అంటాడు. సరే థ్యాంక్ యూ వాడిని పట్టించినందుకు అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతారు రోహిణి మరియు విద్య. అయితే ఒసే రోహిణి పర్లేదా, ఫోన్లోంచి వీడియో మొత్తం ఇచ్చేసావు, అప్లోడ్ చేశాక మీనా పరిస్థితి ఏంటి, మీనా బాలు శివ ముగ్గురు ఏడవాలి నేను చూడాలి అని చెప్పేసి గుణ అంత బలంగా కోరుకుంటున్నాడు, మరి మీనాకి చాలా ఇబ్బంది ఏమో, అసలే మీనాని సరిగ్గా చూడనివ్వరు మీ ఇంట్లో, అలాంటిది మీనా వాళ్ళ తమ్ముడు దొంగతనం చేశాడు, అది కూడా మీ అత్తయ్య గారి దగ్గర డబ్బులు దొంగతనం చేశాడంటే ఇంకేమన్నా ఉందా అని విద్య అంటుంటే, ఏం పర్వాలేదు ఏదో ఒకటి అవుతుందిలే, నన్ను చాలాసార్లు బాలు ఆడిపోసుకున్నాడు, నిజాలేవి కడుపులో దాచుకోనని చెప్పాడు, మరి నిజమేలా దాగింది బాలు కడుపులో, ఇప్పుడు వాళ్ళ ఆవిడ్ని మా అత్తయ్య ఫుల్గా తిడతారు కాబట్టి ఈ విషయం తెలిస్తే ఇక మొత్తానికి ఊరుకోదని చెప్పేసి చెప్పలేదు, బాలు మనసులో దాచేసుకున్నాడు అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, బాలుయే ఆపుకున్నాడు, నువ్వు బయట పెడుతున్నావు, ఇప్పుడు చాలా పెద్ద రిస్క్ అవుతుందేమో, మీ ఇంట్లో గొడవలు ఎంత ధరకి తీస్తాయో ఏంటో అని విద్య అంటుంటే, పోతే పోనివ్వు, వాళ్ళ బయటికి పోతే మాకే హ్యాపీ, మాకు టార్చర్ పెట్టేవాళ్ళు టెన్షన్ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు అని రోహిణి అంటుంది. ఇక బాలు అయితే ఫోన్ కోసం వెతికి ఇంక చిరాకు వచ్చి రాజేష్ దగ్గరికి అయితే వెళ్తాడు. రే రాజేష్ నా ఫోన్ కనిపించట్లేదురా, ఏంట్రా నువ్వు మాట్లాడేది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అవునరా అందులో శివగాడి వీడియో ఉంది, అది కానీ బయటపడిందంటే ఇంకేమన్నా ఉందా, మీనా చాలా బాధపడుతుంది, మా అమ్మ అసలు ఊరుకోదు, ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను అనవసరంగా ఆ వీడియో దాచాను నా ఫోన్లో, బా దేవుడా అని చెప్పేసి ఇక బాలు అంటుంటే, రేయ్ మరి ఇప్పుడు ఎలాగరా, రాత్రి పార్టీ హాల్కి ఎక్కడికో వెళ్ళావు, అక్కడికి వెళ్ళి వెతికావా, వెతికే వచ్చాను రా, ఇంట్లో కూడా వెతికాను, రింగ్ అవుతుందంట కానీ లిఫ్ట్ చేయట్లేదంట, ఎక్కడ పడేసానో ఏంటో అని చెప్పేసి ఇక బాలు అయితే టెన్షన్ పడుతూ ఉంటే, సరే టెన్షన్ పడకు, మనము చుట్టుపక్కల కూడా వెతుకుదాం పద, ఎక్కడ రోడ్లో వచ్చారో ఏ రూట్లో వచ్చారో గుర్తుంది కదా నీకు, ఆ రూట్లోంచి పద వెళ్దాము అని ఇక రాజేష్ అయితే బాలుని ఎక్కించుకుని కారులో తీసుకువెళ్తాడు. లేదురా అంతా వెతికేసాము ఎక్కడా లేదు, అంటే ఎవరో దొంగతనం చేసి ఉండాలి, లేకపోతే ఇక దొరకలేని ప్లేస్లో పడిపోయి ఉండాలి ఆ ఫోను, కానీ రింగ్ అయితే ఎవరికో ఎత్తాలి కదా, రింగ్ అయితే అవుతుంది అని చెప్పేసి ఇక బాలు అంటాడు. సర్లేరా ఎవరు దొంగతనం చేసి ఉండర్లే, ఎక్కడ చోట పడిపోయి ఉంటుంది, ఒకవేళ అమ్ముకునే వాళ్ళు ఉంటే అందులో వీడియోలు ఫోటోలు ఏం బయటికి తీయరు కదా, డైరెక్ట్గా మొత్తం డిస్మాచ్ చేసి మొత్తం ఫార్మేట్ చేసి కొత్త ఫోన్లో తయారు చేసి అమ్మేస్తారు. ఇంకా గుణ అయితే ఆ వీడియోని సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేస్తాడు. రే శివ ఇప్పుడు చూడు నీకు ముసలి పండగ, జైలుకి వెళ్తావు చూడు, నువ్వు కూడా నన్ను మీ బావ కొడితే నాకు సపోర్ట్ చేయకుండా మీ బావకు సపోర్ట్ చేసి మీ మీనాకకు సపోర్ట్ చేస్తావా, నా 2 చేతులు విరిగినా సరే నీకు జాలి కలగలేదు కదా, ఇప్పుడు చూడు మీ అత్తయ్య నిన్ను తీసుకెళ్లి జైల్లో వేస్తుంది, మీ బావ ఏం పీకలేడు,
ఇప్పుడు చూడు ఉంటుంది చూడు నీకు అని చెప్పేసి ఇక గుణ అయితే మనసులో అనుకుంటాడు. ఇక ప్రభావతి అయితే డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి పిల్లలకి డ్యాన్స్ నేర్పుతూ ఉంటుంది. ఇక గుణ అయితే రోహిణికి ఫోన్ చేయడంతో వీడియో అప్లోడ్ అయింది చూడండి అని చెప్పేసి ఇక గుణ చెప్తాడు. ఓకే థ్యాంక్స్ అని ఫోన్ కట్ చేసి ఇక వీడియో అయితే చూస్తుంది రోహిణి. చూసి ఇక ఎలాగైనా సరే అత్తయ్యకి చూపించాలి అని చెప్పి ఇల్లంతా వెతుకుతుంది. ఇక ప్రభావతి ఎక్కడ దొరకపోయేసరికి డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిందని తెలుసుకుని ఇక డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తుంది రోహిణి. వెళ్ళి అత్తయ్య ఈ వీడియో చూడండి ఒకసారి అని ఇక రోహిణి అయితే వెళ్ళి ప్రభావతికి వీడియో చూపించడంతో ఆ వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి అయితే. ఏంటి నా ₹1,00,000 నిజంగా కొట్టేశారంటే ఎవరు నమ్మలేదు, కానీ చూసావా ఎవరెవరో దొంగతనం చేశారు. అవునత్తయ్య ఆ దొంగతనం చేసింది ఎవరో కాదు, వీడియో పూర్తిగా చూడండి అని ఇక రోహిణి చెప్పేసరికి శివాని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే వీడని దొంగతనం చేశాడు, ఇన్ని రోజులు అదే పని చేస్తూ బతికాడనమాట, అందుకనే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అనుకున్నాను. వాడి దగ్గర ఉండి ఇలాంటి దొంగ వేషాలు వేసి ఆ డబ్బులను తీసుకుని ఇలా చేస్తారనమాట వీళ్ళు అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంటే ఏమైంది ఎందుకు అలా అరుస్తున్నావు ప్రభా అని చెప్పేసి అప్పుడే కామాక్షి వచ్చి చూస్తుంది. ఇక వీడియో చూసి అయ్యయ్యో ఇప్పుడు ఆడు చేసినందుకు కూడా మీననే తిడుతుందేమో ఇది అని చెప్పేసి కామాక్షి అయితే మనసులో అనుకుంటుంది. ఇక ప్రభావతి అయితే కోపంగా ఇంటికి వెళ్ళి ఏ మీనా ఇటు రావే బయటికి రా అని గట్టిగా అరవడంతో ఏంటత్తయ్య అని చెప్పేసి మీనా అంటుంది. ఏంటి ఏమీ తెలియకుండా మాట్లాడుతున్నావు, ఏ రోహిణి ఆ ఫోన్ ఇలా ఇవ్వు అని చెప్పేసి ఇక రోహిణి ఫోన్ తీసుకుని మీనాకి ఇస్తుంది ప్రభావతి. ఇక అందులో ఉన్న శివ వీడియో చూసి ఒక్కసారిగా షాప్ అయిపోతుంది మీనా. అయినా ఇది ఎలా బయటికి వచ్చింది, ఈ వీడియో ఎక్కడిది, అసలు నిజంగా చేశారా అయినా మీకెవరు చూపించారు అత్తయ్య, ఈ రోహిణి చూపించిందా, రోహిణి ఫోన్లో మీకు చూపించిందా, ఏ రోహిణి ఇలా ఎలా బయటికి రా ఒకసారి, నీకు అసలు ఎవరు చెప్పారు ఇది నిజమని, సోషల్ మీడియాలో ఏదో వస్తుంది నిజమైపోతుందా, అన్నీ నిజం కాదు కదా, ఏమో ఎవడన్నా ఎడిట్ చేసి పెట్టాడేమో అని చెప్పేసి ఇక మీనా అంటుంటే ఏం కాదు నీ తమ్ముడు ఒక దొంగోడు, అందుకనే అత్తయ్యగా డబ్బులు దొంగతనం చేసి పారిపోయాడు అని ఇక రోహిణి నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇక మీనా కోపం వచ్చి రోహిణి చెప్ప పగలు కొడుతుంది. నా కుటుంబం గురించి ఇంకొక తప్పు మాట మాట్లాడినా సరే నీకు మర్యాదగా ఉండదు రోహిణి. అయినా అత్తయ్య మా తమ్ముడు ఏదైనా చేస్తే నన్ను అంటారేంటి, వాడిని వదిలిపెట్టండి విడిచిపెట్టండి సారికి, వాడు కావాలని చేసి ఉండడు, మీరు నన్ను అలా ఏడిపిస్తున్నారని, అలాదంటే ఆ గుణగాడు చెప్పిన పని చేసి ఉంటాడు, మా తమ్ముడిని తప్పుగా అనుకోకండి అనిక మీనా అంటుంటే తప్పుగా అనుకోకుండా ఎలా ఉంటాను, ఒకళ్ళు చెప్తే వాళ్ళ అక్క వాళ్ళ అత్తయ్య బ్యాగ్ని తీసుకునే అంత ధైర్యం వాడికి ఉందా, వాడు ఒకళ్ళు చెప్తేనే చెయ్యాలా, ఏమో నువ్వు చెప్తే చేశాడేమో ఎవడికి తెలుసా అని ప్రభావతి అంటుంటే అత్తయ్య మాటలు మర్యాదగా రానివ్వండి, మీ డబ్బులు దొంగతనం చేస్తే నాకేమొస్తుంది, అయినా మీ డబ్బులు ఎవరికీ అవసరం లేదు, మీ డబ్బులు మీ దగ్గరే దాచుకోండి, మాకేం అవసరం లేదు అని మీనా అంటుంది. ఏమో ఇప్పుడు అలా అంటున్నావు, ఆ టైంకి ఎవరేం చేశారో కానీ తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం మీ ఓడి జైలుకి వెళ్లాల్సిందే, ఖచ్చితంగా నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పేసి ఇక ప్రభావతి అన్నంతో అత్తయ్య వద్దత్తయ్య ప్లీజ్ అత్తయ్య అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది ఇక ప్రభావతిని. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.